యూజ్ చేసే బాబీ పిన్స్ లో కూడా మీకు డిఫరెన్స్ తెలియాలి. ఈ బాబీ పిన్ ఎలా ఉంది, ఈ బాబీ పిన్ ఎలా ఉంది చూడండి, ఐడెంటిఫై చేయండి. ఈ బాబీ పిన్ స్ట్రైట్ ఉంది, స్మూత్ టెక్స్చర్ ఉంది. ఈ బాబీ పిన్ కి జిగ్జాగ్ మేనర్ ఉంది, పైన ఏముంది బాల్ ఉంది. ఈ బాబీ పిన్ కి కూడా బాల్ ఉంది, బట్ ఇది అనేది స్మూత్ గా ఉంది, ఇది గ్రిప్ ఆగదు. ఇది జిగ్జాగ్ మేనర్ లో ఉన్నది గ్రిప్ ఆగిద్ది. సో మార్కెట్ లో మనకి స్మూత్ ఉంటున్నాయి, జిగ్జాగ్ మేనర్ లో ఉంటున్నాయి. మనం చూస్ చేసుకునేటప్పుడు జిగ్జాగ్ మేనర్ విత్ బాల్ యూస్ చేయాలి. మళ్ళీ జిగ్జాగ్ మేనర్ లో వితౌట్ బాల్ కూడా ఉంటుంది. ఈ వితౌట్ బాల్ అనేది మనం యూస్ చేయొద్దు, ఎందుకంటే క్లయింట్స్ కి మనం ఫిక్స్ చేసేటప్పుడు స్కాల్ఫ్ కి టచ్ అయితే వాళ్ళకి పెయిన్ వస్తుంది. సో బాల్ ఉన్నది మనకి రాదు పెయిన్. మనం పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా పెట్టినా కానీ మనకి పెయిన్ రాదు జిగ్జాగ్ మేనర్ లో ఉంటుంది. సో అలాగే సేమ్ వీటిని ఏమంటారు, యూ పిన్స్ అంటారు. ఈ యూ పిన్స్ లో డిఫరెన్స్ చూడండి. ఈ యూ పిన్స్ కి ఏముంది, పైన బాల్ ఉందా, బాల్ లేదు. దీనికి పైన బాల్ ఉంది. సో మార్కెట్ లో ఈ పిన్స్ దొరుకుతాయి, ఈ పిన్స్ దొరుకుతాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, బాల్ ఉన్న పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు, ఫ్లవర్స్ ఫిక్స్ చేసేటప్పుడు కానీ ఏమైనా అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు క్లయింట్ కి పెయిన్ రాకుండా ఉంటుంది. సో అర్థమైంది కదా, ఈ పిన్నే యూజ్ చేయాలి. ఈ పిన్ అనేది యూజ్ చేస్తే క్లయింట్ స్కాల్ఫ్ కి టచ్ అయినప్పుడు వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం తొందరగా వేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా రాసుకుంటది కాబట్టి పెయిన్ వస్తుంది. ఇది బాల్ ఉన్నదైతే వాళ్ళకి షార్ప్ ఎడ్జెస్ లేదు కదా, బాల్ ఉంది కాబట్టి అంత పెయిన్ అనిపించదు.